ఆర్జే రమేష్ అని బలవంతంగా వెంట పెట్టుకొచ్చానండి. నమస్తే రమేష్ అన్న. నమస్తే శ్రోతలారా, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అనిలన, నువ్వు కంటిన్యూ చేయి. సరే రమేష్ అన్న. సో ఫోన్స్ మనకి ఈ మధ్య మన కార్యక్రమం 6 వారాల నుంచి చాలా బాగా నడుస్తున్నా కూడా ఫోన్స్ రావట్లేదండి. అందరూ మాకు ఉత్తరాలు మటుకు బాగా రాసేస్తున్నారండి. కానీ ఏమిటంటే ఫోన్స్ వస్తేనే మరి మంచి కలెక్షన్స్ అని మనకు ఒక బేరీజ్ ఉంది. కానీ మా శ్రోతలు, మన కార్యక్రమం మనలో మనమాట శ్రోతలు కొంచెం మొహమాటస్తులు ఉన్నారు కదండి. అంతేకాకుండా మన షో అంత అద్భుతంగా ఉందంటే అందులో మరిచిపోయి ఆదమరిచి ఫోన్లు చేయలేకపోతున్నారు. మరి ఈ ఉత్తరాలని కొన్ని మన షోలో ఇప్పుడు మరి చెప్పుకుందాం. ఏమంటావు రమేష్ అన్న? తప్పకుండా అన్న, నువ్వు ఉత్తరాలు చదువు, నేను వింటా. సరే అన్న. సరే, మొదటి ఉత్తరం మిల్పిటాస్ నుంచి ముత్యాలరావు గారు రాస్తున్నారు. మీ షో చాలా బాగుందండి. అనిల్ సుధాకర్ బాగా చేస్తున్నారు. మరి షో ఎన్నింటికో చెప్తే కూడా బాగుంటుందండి. చాలా సంతోషం. సో మరి ఉత్తరాలు తీసుకుంటున్నాం కదండి. ఉత్తరాలు మొదటి ఉత్తరం మిల్పిటాస్ నుంచి ముత్యాలరావు గారు రాస్తున్నారు. మీ షో చాలా బాగుందండి. అనిల్ సుధాకర్ బాగా చేస్తున్నారు. మరి షో ఎన్నింటికో చెప్తే కూడా బాగుంటుంది. ముత్యాలరావు గారు చాలా సంతోషం అండి. మంచి క్వశ్చన్ అడిగారు. చిన్న గమనిక, షో బాగుంది కానీ షో ఎప్పుడో తెలియట్లేదని అందరూ అంటున్నారు. ఇలాంటి టెక్నికల్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి. చాలా మంది శ్రోతలు ఇదే అడుగుతున్నారు, మా షో ఎప్పుడు వస్తుందని. మా షో ఆదివారం 7 నుంచి 8 వరకు. తర్వాతి ప్రశ్న తీసుకునే ముందు ఒక కాల్ అండి. మనలో మన మాటకి స్వాగతం. మరి రెండో ప్రశ్న తీసుకుందామండి. ఫ్రీమాండ్ నుంచి ఫణికుమార్ గారు అడుగుతున్నారు, మీ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం జరుగుతోంది? ఫణికుమార్ గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. అందరూ ఫేస్బుక్ పేజ్ ఏది అని అడుగుతున్నారు, కానీ సమాజానికి కలిగే ఉపయోగం అడగట్లేదు. నా లెక్క ప్రకారం ఫణికుమార్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి సమాజ స్పృహ ఎక్కువగా ఉంటుంది. మరి ఫణి గారు, సమాజంలో బూజు పట్టిపోయిన నిద్రాణమై ఉన్న మౌలిక ప్రచన్న విచ్ఛిన్న విధానాల్లో సంస్థాగత మార్పులు తేవడమే మా ఈ రేడియో షో కార్యక్రమం యొక్క లక్ష్యం అండి. మరి మీరు కూడా ఏకీభవిస్తారనుకుంటున్నాను. మరో ప్రశ్న శాన్ హోజే నుంచి సీతాకుమార్ గారు అడుగుతున్నారు, మీరు మిమిక్రీ మీరే చేస్తారా నిజంగా, లేక సినీ తారాలు వచ్చి చేస్తున్నారా అని. చాలా మంచి క్వశ్చన్ అమ్మా సీతాకుమారి గారు, మంచి ప్రశ్న అడిగారమ్మా. మా మిమిక్రీలు మేమే చేసుకుంటామమ్మా. చిరంజీవి గారిని అడిగాం, మీ మిమిక్రీ మీరే చేస్తారా సార్ అంటే ఆయన, నా మిమిక్రీ నేను చేస్తే ఏం బాగుంటుందయ్యా, మీరే తోడు కానిచ్చేయండి అని అన్నారు. మహేష్ బాబు గారు అయితే వద్దన్నా కూడా మా షోలో ఏదైనా ఐటెం చేస్తా అన్నారు. కానీ ఆయన రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేకపోయాం. అసలే మధ్యతరగతి షో కదండి, అలా కానిచ్చేస్తున్నాం అనమాట. మరో ప్రశ్న తీసుకున్నట్టయితే సన్నివేల్ నుంచి సూర్యకాంతమ్మ గారు అడుగుతున్నారు, ఆర్జేస్ అనిల్ సుధాకర్లను ఎప్పుడు కలుస్తామని అనుకుంటున్నాం అని అడిగారు. చాలా మంచి ప్రశ్న అమ్మా సూర్యకాంతమ్మ గారు. మేము మీలాగే గ్రాసరీస్ చేస్తాం, వీకెండ్ లాండ్రీ చేసుకుంటాం, ఏఎంసీలో సినిమాలు చూస్తాం, వీక్ డే స్టార్ బక్స్లో ఉంటాం. తప్పకుండా మీరు మాకు ఎదురుపడే ఉంటారు. కానీ ఎక్స్క్యూజ్ మీ అని పక్కకు తప్పుకుని వెళ్ళిపోయి ఉంటాం. మీరెవరో తెలియదు, మేమెవరో మీకు తెలియదు కనుక. మరి ఆఖరి ప్రశ్న లాస్ గెటాస్ నుంచి లావణ్య గారు రాస్తున్నారు, మీరు ట్రివియా క్వశ్చన్స్ విజేతల్ని న్యాయబద్ధంగానే ఎంపిక చేస్తారని. లావణ్య గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. మా ట్రివియా క్వశ్చన్స్ ఎంతో న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను ఉంటాయండి. కైఫర్ రోడ్లోంచి కృష్ణప్రసాద్ గారు మా మీద ట్రివియా క్వశ్చన్స్ మీద $10 కూపాన్ రాలేదని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ కేసు కొట్టివేసి కోర్టు మా వైపే తీర్పిచ్చింది. కాబట్టి మా ట్రివియా చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. మరో చివరగా ఇంకొక ప్రశ్న తీసుకుందాం. గుంటూరు నుంచి గోవర్ధన్ గారు అడుగుతున్నారు, మీ గుంటూరులో కూడా వింటున్నారండి మా షో. మరి గుంటూరు బులవాడ్. ప్రశ్న ఏమిటంటే, ఆర్జేస్ అనిల్ అండ్ సుధాకర్ ఆఫ్ ఎయిర్ టైంలో అంటే పాటలు వేసేటప్పుడు ఏం చేస్తుంటారని చాలా మంచి క్వశ్చన్ అడిగారండి గోవర్ధన్ గారు. ఈ షో ఇంత ప్రాణప్రదమైన ఈ షో అప్పుడే అయిపోతుంది ఏంటా అని బాధపడుతూ కూర్చుంటాం. మరి మనలో మన మాటకి తిరిగి స్వాగతం అండి. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనం ఇంత దూరం ఉంటున్నాం మన స్వదేశం నుంచి. మరి మన సినీ తారలు, మన ప్రియతమ సినీ తారలు వారి సంక్రాంతి శుభాకాంక్షలు మాకు అందజేశారు మన షోకి. మరి అవి విందాం కొన్ని. ముందుగా చిరంజీవి గారు. కాంగ్రెసేతర పార్టీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నాకు గొబ్బెమ్మలు, హరిదాస్ సంకీర్తన, ప్రజారాజ్యం పార్టీ, ఇలా ఇవన్నీ గుర్తొస్తుంటాయి. చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ. చిన్నప్పుడు ఆ పతంగిల కోసం కొట్లాడుకోవడం చూశాను.
అందరూ ఒక పతంగి కోసం ఏడి కొట్లాడడం, ఇంకో పతంగి కొనుక్కోవచ్చు కదా అని అనుకునేవాడిని. మరి బేరియాలో మీరు కూడా ఎల్ కమ్యూనో రియాల్ అంతా కూడా పతంగిలు ఎగరేయాలని కోరుకుంటూ మీ చిరు జై కాంగ్రెస్ వర్కింగ్ సంక్రాంతి అంటే నాకు అతి ఎక్కువ ఇష్టమైన పండగ. ఎందుకో తెలియదు. గుర్తొచ్చింది. భోగులు భోగులు భోగభాగ్యాల భోగులు అంటూ శ్రీదేవి గారితో డాన్స్ చేసిన పాట పెద్ద హిట్ అప్పట్లో. ఒకసారి పతంగి ఎగరేస్తూ ఉంటే వేలు గోసుకుపోయింది. దాన్నే మాంజా అంటారంట. నా రక్తం కళ్ళ చూసిన ఆ మాంజాని ఇంకెప్పుడూ ముట్టుకోలేదు. మీరు ఈ సంక్రాంతికి మాంజాలతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. మీ నటశేఖర కృష్ణ. సంక్రాంతి నాకు పెద్ద స్పెషల్ పండగ. అందరూ సంక్రాంతికి చట్కాల్లోంచి దారం వదులుతారు. నేను మా బ్యానర్ నుంచి సినిమాలను వదులుతాను. నా కెరియర్ గ్రాఫ్ అంతా కూడా సంక్రాంతి సినిమాలతో నిండిపోయి ఉంటుంది. మరి మీరు కూడా సంక్రాంతికి ఏదైనా రిలీజ్ పెట్టుకొని చేసుకోండి. మీ అందరికీ కూడా సంక్రాంతి విషెస్. మీ వెంకటేష్. అందరూ సంక్రాంతికి ఏం చేస్తున్నావు ఒకడే రోదా. భోగి పండుగకి అందరూ పాత సామాన్లు భోగి మంటలో కలుపుతారు కదా. నాకు తిక్కరాగిందంటే మంచి మంచి టీవీలని సోఫాలను తీసుకెళ్లి భోగి మంటలో పెట్టి AK-47తో బడ కాలుస్తారు. విష్ హ్యాపీ సంక్రాంతి. మరి మీ పవన్ కళ్యాణ్. ఆ విధంగా మన సినీ తారలు మన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారండి. ఏమంటావు అన్న ఆర్జే రమేష్ అన్న? మస్తుగుందనా ఈ సంవత్సరం మన సినిమాలన్నీ కూడా మస్తు హిట్ అవ్వాలి. మరి మనం వేగస్లోకి వచ్చినాం గ్యాంబ్లింగ్ చేస్తామా లేదా? చేస్తామన్నా, నువ్వు ఆగు, టెన్షన్ పడకు. మరి మన శ్రోతలు మన నుంచి బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వార్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకోసం అని అదైన తర్వాత మనం గ్యాంబ్లింగ్ చేద్దాం. ఏమంటావు? సరే అన్న, నీ ఇష్టం, నీ కార్యక్రమాలు నువ్వు కానీ తర్వాత వెళ్దాం. సరే అండి, మరి మన వీకెండ్ అప్డేట్ కూడా తెలుసుకుందాం. ఈ వారం వార్తలు ఏమిటో తెలుసుకున్నాక మళ్ళీ వద్దాం. ముఖ్యాంశాలు. ఏపీఎస్ఆర్టీసీని 4 కార్పొరేట్ సంస్థలుగా విడగొట్టాలని కేంద్ర ప్రణాళిక సంఘం ప్రతిపాదించింది. అంటే స్ట్రైకులు నిర్వహించే వాళ్లు ఇక మీదట ఏ కార్పొరేట్ సంస్థ మీద రాళ్లు వేయాలో ముందే తేల్చుకుని స్ట్రైక్ చేయాలని కూడా సూచించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కపాడియా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకి తగిన స్వేచ్ఛ కల్పించాలని అన్నారు. ముఖ్యంగా కింద కోర్టు నుంచి వచ్చే కేసులు సుప్రీంకోర్టుకు వస్తున్నాయి, కానీ మళ్లీ తిరిగి కింద కోర్టుకు పంపించగలిగే వెసులుబాటు కూడా ఉండాలన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో ముఖ్యంగా చలి మరీ తీవ్రంగా ఉంది. అందుకే పాత సామాన్లు మంటలో వేసే భోగి పండగని అతిపెద్ద పండగగా హైదరాబాద్ లో ఇప్పుడు జరుపుకుంటున్నారు. ఈ వారం విడుదలైన బాడీ గార్డ్, బిజినెస్ మ్యాన్ అమెరికాలో అతిపెద్ద ఓపెనింగ్ సంపాదించాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ పేర్లు ఉండడంతో ఏఎంసీలో తెల్లవారంతా కూడా మిషన్ ఇంపాసిబుల్ మానేసి బిజినెస్ మ్యాన్ చూస్తున్నారని తెలిపారు. ఇండియన్ క్రికెట్ జట్టు 2.5 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అంటే ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా లాంగ్ వీకెండ్ గా జరుపుకుంటున్నారు. రమేష్ అన్న తోటి వేగాస్ వచ్చాం. ఏం రమేష్ అన్న, ఫీల్ అవుతున్నావా? ఏందన్నా, ఇందాక నుంచి నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఇక వేగాస్ వచ్చినాం కదా, చూడన్నా ఎక్కడ పడితే అక్కడ లైట్లున్నాయి. దీపావళి ఇంకా 4 నెలలు ఉందన్నా కూడా ఈ లైట్లు ఏందన్నా వెలిగిపోతున్నాయి. ఏందా అనిలన్నా, 450 మైల్స్ వచ్చినాం కదా, ఇప్పుడు హ్యాపీగా ఉందా అన్నా? ఏం వేగాస్ అన్నా, పిచ్చ హెడ్ఏక్గా ఉంది. ఆ లైట్స్ వల్ల ఇంకా హెడ్ఏక్ ఎక్కువ అయ్యేటుంది. అరే అన్న, నా ఆనందంలో పెట్రోల్ పోయాకన్నా అదిగో వాల్ గ్రీన్స్, ఒక టైంలాల్ వేసుకో, ఎంజాయ్ అయ్యి, సరేనా? అది వాల్ గ్రీన్సా? ఆ లైట్స్, ఆ జాతర ఏంటన్నా? కాస్త సీరియస్నెస్ ఉండాలిగా. వాల్ గ్రీన్స్ అంటే మందు వేసుకునేలోపు మందుల షాప్ చూస్తేనే హెడ్ఏక్ పోయేట్టుంది. ఏమిటన్నా అది? వేగాసా మజాకా అన్న? జ్వరం వచ్చినా కూడా హ్యాపీగానే ఉంటుందన్నా వేగాస్లో. అరే అన్నా, టైల్నాల్ కొనకన్నా, ఈ బ్లాక్ మీద బెట్ చేసి గెలిచినామనుకో 2 టైల్నాల్స్ ఇస్తారన్నా, ఒకటి బదులు. ఏంటి రమేష్ అన్నా, టైల్నాల్ కూడా బెట్టింగ్ చేయమంటావా? ఏంటి శకునిలా డేంజరస్గా తయారయ్యేంటన్నా? ఏందన్నా, సిన్ సిటీ వచ్చినాక ఇట్లా అయిపోయినానన్నా. టైల్నాల్ డబ్బులతో కొనుక్కో, జూదం తర్వాత ఆడొచ్చన్నా. నీ హెడ్ఏక్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నా. శ్రోతలారా వింటున్నారు కదండి, ఇక్కడ రమేష్ అన్న జూదరైపోయాడు. నన్ను టైల్నాల్ కూడా గ్యాంబ్లింగ్ చేసి గెలవమంటున్నాడు. మరి ఇక్కడ ఎవరో ఇద్దరు ఓల్డ్ కపుల్ బిక్కుబిక్కుమంటూ ఉన్నారండి. వాళ్ళ సంగతి ఏమిటో తెలుసుకుందాం. ఆంటీ, అంకుల్, ఏమిటి ఇలా ఉన్నారు? మీ వాళ్ళెవరు లేరా అండి? లేకే నాయనా, మా అబ్బాయి బిజీగా ఉండి మమ్మల్ని బస్ ఎక్కించి $200 చేతిలో పెట్టి లాస్ వేగాస్ పంపించి వాడు ల్యాప్టాప్లో ఏదో పని చూసుకుంటూ కూర్చున్నాడు. ఇగో మీ అంకులు దిగగానే కర్పూరంలా కరిగించేశారు నాయన $200. ఆ నలుపు రంగు మీద పెట్టకండి శని అని చెప్పసహా చెప్పాను నాయనా.
ఏం చేయమంటావే? 6 సార్లు ఎరుపు వచ్చింది, బల్ల గుద్దినట్టుగా నలుపు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి బస్ ఛార్జీ డబ్బులు కూడా లేవు. ఏం చేయమంటావు? ఓ అంకుల్, భయపడకండి. మిమ్మల్ని రేపటికల్లా శానోజేలో దింపే బాధ్యత మాది. మేము అక్కడే ఉంటాం. ఈ $20 ఉంచి అప్పటిదాకా ఈ రాత్రి జల్సా చేసుకోండి అంకుల్. ఏం బాబూ, పల్లెటూరు బయతునని వెటకారమా? లాస్ వేగాస్తో $20 ఇచ్చి జల్సా చేసుకోమంటావా? అది షూ పాలిష్ చేసేవాడికి ఇవ్వాల్సిన టిప్ అయ్యా. వింటున్నారు కదండి? అంకుల్ ఇండియాలో రిటైర్డ్ మండల్ రెవెన్యూ ఆఫీసరు. ఇక్కడ వేగాస్కి వచ్చాక రెవెన్యూ ఎంత బాగా ఖర్చు చేస్తున్నారో. ఏందన్నా, బనారస్ చీర కట్టుకున్న ఆంటీతో బెలాజియోకు పోతే జనాలు ఏమనుకుంటారో? అది వదిలే అన్నా, మంకీ క్యాప్ పెట్టుకున్న అంకుల్తో మాండలే బేలో ఇంకెంత ఘోరంగా ఉంటుందో. మరి అంకుల్ ఆంటీతో మరి గ్యాంబ్లింగ్కి వెళ్తున్నాం, బెలాజియోలో ప్రవేశించబోతున్నామండి. ఇంతలో మరికొన్ని యాడ్స్ విన్న తర్వాత తిరిగి వద్దాం. వింటున్నారు కదండి? నేను, రమేష్ అన్న, ఆంటీ, అంకుల్ మొత్తం డబ్బు పోగొట్టుకున్నారు. వాళ్ళని తీసుకుని బెలాజియోలోకి ఎంటర్ అయ్యాం. బెలాజియోలో గ్యాంబ్లింగ్ చేయడానికి వచ్చాం. ఏం రమేష్ అన్న, ఎంజాయ్ చేస్తామంటావా? ఏందన్నా, ఆంటీని చూస్తే మన ఎంజాయ్ చేయనిచ్చేట్లేదు కదన్నా. ఇవో పని చేద్దామన్నా, ఆంటీని మస్తు చిల్లరిచ్చి స్లాట్ మెషిన్ల దగ్గర కూర్చోబెడదామన్నా. మనం మగాళ్ళం కదా, మనం బ్లాక్ జాక్ దగ్గర పోదాం. ఏమంటావన్నా? కరెక్టే రమేష్ అన్న. ఆంటీ, ఇంత బోల్డ్ అంత చిల్లర తీసుకొచ్చాను, ఈ స్లాట్ మెషిన్లలో వేస్తూ ఉండండి. మేము ఇంతలో బ్లాక్ జాక్ ఆడేసి వస్తాం, సరేనా? ఇంత చిల్లర పెట్టుకుని ఎప్పటికయ్యా నైనా ఈ స్లాట్లో డబ్బులు వేస్తే ఏమైనా వస్తాయంటావా? రావంటీ. కృష్ణానదిలో చిల్లరేస్తే పుణ్యం వస్తుంది, స్లాట్లో వేస్తే అది కూడా రాదు. అదనమాట. పదండి బాబూ, ఆంటీ సంగతి అలా వదిలేయండి. అక్కడ ఆట అయిపోతోంది, పేకాడుకుందాం పదనాయనా. అంకుల్, కంగారు పెట్టకండి అంకుల్. లాస్ వేగాస్ ఎక్కడికి పోదు. గదే అంకుల్, నేను చెప్తున్నా కదా రమేష్ అన్నని, లాస్ వేగాస్ 24/7 ఉంటుంది అంకుల్. వైట్ హౌస్ అయినా కూడా సున్నం వేయడానికి మూస్తారేమో గానీ లాస్ వేగాస్ మూయరు అంకుల్. ఏం కెసినో నాయనా బాబు, షాపులు, హోటళ్లు, బట్టల షాపులు, ఇదేదో కొత్త ప్రపంచం సృష్టించారనుకో ఇక్కడ. దీనిలోకి వచ్చాక ఇంకా మనం ఇక బయటికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. అవునే, నువ్వు నోరు మూసుకో. నిన్ను బయట దిగబెట్టి లోపలికి వస్తే నిజంగానే ఏమీ అక్కర్లేదు. పదండి బాబూ. అంకుల్ చాలా ఉత్సాహంగా ఉన్నారు శ్రోతలారా. బిగినర్స్ లక్ అంటారు ఇదే. ఇదిగో బ్లాక్ జాక్ టేబుల్ దగ్గరకు వచ్చాం. రమేష్ అన్న, కొంచెం అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేయి. అంకుల్, బ్లాక్ జాక్ ఆట డీలర్ కన్నా ఎక్కువ స్కోర్ రావాలి, 21 కన్నా తక్కువ రావాలి. అంటే త్రిశంకు స్వర్గంలా అనమాట బాబూ. గదే అంకుల్, 10JQK 10 వాల్యూస్ అంకుల్. ఆసు వస్తే 1 వస్తుంది, 11 అనుకోవచ్చు కూడా అంకుల్. అంటే ఆసు డబల్ యాక్షన్ అనమాట. డీలర్ 16 కన్నా తక్కువ రాకూడదా? రాకూడదు అంకుల్, లేతే బస్టు. ఓ నాయనా, అదే నా పాలిట రొస్టు నాయనా. ఇందాక $200 ఆ విషయం తెలియక ఓడిపోయాను నాయనా. మాటలెందుకు బాబు, ఆట మొదలెడదామా? సార్, మనం బ్లాక్ జాక్ టేబుల్ దగ్గరకు వచ్చేసామండి. టేబుల్ అతను పిలుస్తున్నాడు. వెల్కమ్ సార్ టు ద గేమ్ ఆఫ్ బ్లాక్ జాక్. ఈ వెల్కమ్లకి ఏం తక్కువ కాదు, డబ్బులు దొబ్బ పెడుతున్నాం కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. నథింగ్, జస్ట్ ప్లేయింగ్ కార్డ్స్. అబ్బా, 21 వచ్చింది. అంటే శ్రోతలారా, 21 వచ్చిందంటే బ్లాక్ జాక్ లో మొత్తం వచ్చినట్టే. $20 శుభం వచ్చేసింది. ఏ నాయనా, ఇంక మన కష్టాలు తీరిపోయినట్టే. ఏమంటావు బాబు? ఏంటంకుల్, $20 వచ్చినందుకు కష్టాలు తీరిపోయా? కాస్త అల్ప సంతోషంలా ఉన్నట్టున్నారు అంకుల్. మీలాంటి వాళ్ళ వల్లే లాస్ వేగాస్ కాన్సెప్ట్ తయారైంది. అబ్బా, 16 వచ్చింది. వచ్చిన $20 కూడా పోయాయి. ఏం చేద్దాం రమేష్ అన్న? బాధపడకన్నా, నాకు తెలుసు కదా. ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చేది రెండూ కలిపి 20కి 20 40 వెయిట్ చేద్దామన్నా, డెఫినెట్గా వస్తుంది. ఏంటన్నా, ఒకేసారి హాయిగా డబ్బు పోగొట్టుకోవచ్చు. మొత్తం 40 చేయమంటావా? అమ్మా, ఇది కూడా పోయింది. ఈ ఘోరం నేను చూడలేను. అక్కడ ఆంటీ ఏం చేస్తున్నారో. ఈ కుర్రాళ్ళు నా చేతిలో ఇంత చిల్లర ఇచ్చి పంపించారు, ఇది నొక్కలేక చస్తున్నాను. ఈ చిల్లర అయిపోయి హాయిగా చేతులు దులుపుకుని శానోజ్ అయిపోతే మావాడు ల్యాప్టాప్లో పనిచేసుకుంటుంటాడు, వాడి పక్కన కూర్చోవచ్చు. అంకుల్, బ్లాక్ జాక్ ఎలా అవుతోంది? ఇలా కాదు బాబు, అంతా కలిపి ఒకేసారి ఆడేద్దాం. అంతా కలిపి ఒకేసారి వస్తాయి. గెలిస్తే మన గారె నేతిలో పడ్డట్టే. ఏమంటావు? మొత్తం ఆడేస్తే మన గారి నేతో పడ్డట్టే. నేతిలో గారి పెడితే బోల్డ్ అంత కొలెస్ట్రాల్ తెలుసా అంకుల్? ఉన్న పరువంతా పోయి వెనక్కి వెళ్తాం తెలుసా? లాస్ వేగాస్ లో పరువు పోవడం ఏంటి బాబు, జోకా? లాస్ వేగాస్ కు వచ్చాక కట్టుబట్టలతో వెళ్లాల్సిందే. మావాడు కూడా చెప్పాడు అదే కదన్నా. ఇగో ఇది లాస్ట్ $10, ఇది కూడా ఆడేద్దాం. గది
ఓడిపోయినాం. ఇక శాన్ హోజే పోవచ్చు. ఏమంటావు అనిల్ అన్న? మొత్తం పోయింది. పదండి అంకుల్, ఆంటీ పదండి. మరోసారి లాస్ వేగాస్ జాలంలో చిక్కుకున్నాం. శాన్ హోజేకి 450 మైళ్ళు బిక్కమొహాలు వేసుకుంటూ వెళ్దాం. నువ్వు వెనక నుంచి నస పెట్టకుంటే గెలిచేటోళ్ళమన్నా. ఏదోలే బాబు, ఈ నీళ్ల ఫౌంటైన్ చూడండి, చాలా బాగుంది. డబ్బులు పోతే పోయాయి, దీని గురించి ఎంజాయ్ చేయండి. మీ డబ్బులు కాదు కదా అంకుల్, బాధపడరు మీరు. ఏమోనైనా ఇక్కడ రకరకాల విషయాల వల్ల లైట్స్ వస్తున్నాయి. దేనికి లైట్లు వెలుగుతున్నాయో అర్థం కావట్లేదు. ఇందాక నేను కూడా ఆ చిల్లర వేసేది ఉందే, అదే స్లాట్ మిషన్ అంటారు, దాంట్లో కూడా వేస్తే బోల్డ్ అని లైట్లు వచ్చాయి. భయం వేసిందన్నా నాయనే. ఏంటంటే మీరు వేసిన స్లాట్ మిషన్లో లైట్లు వెలిగాయా? అవును బాబు, అదే చెప్తున్నాను కదా నాయనా. అదేదో ముట్టుకుంటే పోలీసులు వస్తారేమో అని భయపడిపోయి పారిపోయి వచ్చాను బాబు. ఆంటీ ఏంది మీకు $1 మిలియన్ వచ్చినాయి. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. లైట్లు రావడం అంటే $1 మిలియన్ ఆంటీ. మీరు వేసిన క్వార్టర్కి 1 మిలియన్ వచ్చింది. వింటున్నారు కదా శ్రోతలారా, మేము మిలియనర్స్ అయిపోయాం. మరి మేము ఆ $1 మిలియన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఏం బాబు, మీరు మిలియనర్స్ అవడం ఏంటి? మీ ఆంటీ అంటే మా ఆవిడ వేసిన డబ్బుల వల్ల వచ్చింది. అంకుల్, మేమిచ్చిన క్వార్టర్ వల్ల ఆంటీకి $1 మిలియన్ వచ్చింది. $500,000 మాకు ఇవ్వాల్సిందే. అవును అంకుల్, $500,000 మిలియన్ మాకు ఇవ్వాల్సిందే. సరే బాబు, సగం సగం పంచుకుందాం, సరేనా? అదండి, మరి మేము చెరి సగం $1 మిలియన్ పంచుకోవడానికి వెళ్తాం. ఇంతలో మరి మరొక మంచి సంక్రాంతి పాట వినేసి తిరిగి కార్యక్రమంలోకి వద్దాం. శ్రోతలారా, $1 మిలియన్ సంపాదించిన ఆనందంలో ఉన్నాం. మరి మేము 4 షేర్ చేసుకోవాలి. దాంతోపాటు మన బాబు గారు కూడా యాడ్ అయిపోయారు. 5 షేర్ చేసుకోవాలి $1 మిలియన్. అంకుల్, మీరు $500,000 ఏం చేయబోతున్నారు అంకుల్? ఏం చేయడం ఏంటి బాబు, అందరం కలిసి మళ్ళీ బ్లాక్ జాక్ ఆడదాం. అప్పుడు $2 మిలియన్స్ అవుతాయి. అప్పుడు వెధవ కష్టాలు దగ్గర కూడా రావు. ఏమంటావు బాబు? ఇదిగోండి, మీ డబ్బు మీది, నా డబ్బు నాది. నా $500,000 చీరలు నగలు కొనుక్కుంటాను, అర్థమైందా? ఏందంటే $500 మిలియన్ తోటి నగలు చీరలు కొనుక్కుంటారా? షాపుల వాళ్ళకి మూసుకోవాలంటే. సరే, నేనైతే మార్ట్గేజ్ లేకుండా ఒక ఇల్లు కొనుక్కుంటా. ఏమంటావన్నా? హరే, మీవన్నీ స్మాల్ ఐడియాస్ అన్నా. నేను స్టార్టప్ కంపెనీ మొదలెడతా రమేష్ అన్న. అరే అన్న, ఒక 3 ఏళ్ల నుంచి స్టార్టప్ కంపెనీ మొదలెడతా అన్నావు. నీ స్టార్టప్ కంపెనీకి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా. ఒకవేళ నీ $500 మిలియన్ అంతా ఖర్చు అయిపోయిందనుకో, నీ కంపెనీ పోతే ఏం చేస్తావన్నా? అలాగే ఒకవేళ నువ్వు కొన్న ఇల్లు కూడా వాల్యూ పడిపోతే ఏం చేస్తావు రమేష్ అన్న, మార్ట్గేజ్ది? అవును బాబు, అలాగే నా చీరలు కూడా పాత పడిపోతే నేసిపోతే ఏం చేయాలి? అప్పుడెలా? అందుకే చెప్తున్నాను, ఈ $1 మిలియన్ తీసుకెళ్లి ఇంకొక $1 మిలియన్ సంపాదిద్దాం. ఇక్కడ చూడండి. కరెక్టే అన్న, అంకుల్ చెప్పినట్టు ఈ $1 మిలియన్ తీసుకెళ్లి ఇంకొక $1 మిలియన్ సంపాదిద్దాం. ఏమంటావు? సరే కానివ్వండి, ఉన్న $1 మిలియన్తో సరిపోదుగా. మరి మనకి అసూయ, ఇది గ్రీడీనెస్ ఏం చేస్తాం? అదిగో ఆ బ్లాక్ జాగ్ టేబుల్ మీద హై రోలర్ బెట్ చేద్దాం. 10 వచ్చింది, అమ్మయ్యా. ఏందన్నా, ఇంకొక 10 వస్తే చాలా, నా $2 మిలియన్స్ వస్తాయి. అరే 6 వచ్చిందన్నా. అరే పర్లేదన్నా, డీలర్ బస్ట్ అయితే చాలన్నా. ఓ డీలర్ బస్ట్ అవ్వాలి. ఓ డీలర్కి 10 వచ్చింది అంటే, అండ్ ఏస్ వచ్చింది బ్లాక్ జాక్. గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవిందా. ఉన్న $1 మిలియన్ పోయాయి బాబు. నీకు చెప్తూనే ఉన్నాను. మీరు చెప్తూనే ఉన్నారా అంకుల్? వద్ద మహాప్రభు అన్న కూడా $1 మిలియన్ పైన $1 మిలియన్ పెట్టమన్నారు. పదండి, బిక్క మొహాలు వేసుకుని శానోజేకి వెళ్దాం. ఏమిటి అన్నా, ఆగన్నా, నా జేబులో $10 ఉన్నాయి. దీంతో ఆడి గెలవచ్చేమో. పద బాబు, బాగా చెప్పావు. ఈ $10 మనం మళ్ళీ $1 మిలియన్ సంపాదించచ్చు. ఏమంటావు? హబ్బా, వద్దు బాసు, వద్దు. మళ్ళీ వెనక్కి వెళ్తావు $10 కోసం వేగస్కి. ఆగండి. ఆ విధంగా మరి మా వేగస్ సెగ్మెంట్ అయిపోయింది. మొత్తం డబ్బంతా పోయింది. ఈ $10తో మళ్ళీ ఆడడానికి పెడుతున్నాం.